హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై శైలు వ్లాగ్స్. ఈరోజైతే సండే అనమాట. మామూలు మాకంటే ముందే లేచి మళ్ళీ నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తారు. ఉదయాన్నే లేవంగానే అయితే పెద్ద పని అయితే పెట్టారు. లేవంగానే మాకంటే ముందే లేచి సామాన్లు అయితే తీసి మొత్తం స్లైమ్తో పూసేశారు. స్లైమ్ అంతా పూస్తే అంతా కడిగి సచ్చిన నేను. లేవంగానే ఇంకా పొద్దున్నే కొట్టడం ఎందుకని కొట్టలేదు, లేకపోతే తన్నులు పడయ్యే. సండే అయితేనే తొందర లేచి ఆడతారు. అదే స్కూల్ ఉండదు, కొద్దిసేపు బంతా అని పంతా ఉంటారు, పడుకుంటూ ఉంటారు లేవకుండా. ఇంకా స్లైమ్ని అయితే రుద్ది మొత్తం కడిగి నా చేతులు అయితే మండినాయి అనమాట. అంత ఘనంగా దానికి వేసి గట్టిగా ఒత్తిర్రు. స్లైమ్ అంతా గలీజ్గా పూసారు. మొత్తం అయితే క్లీన్ చేసేసిన. మొత్తం అయితే క్లీన్ చేసి అయితే ఆరబెట్టేసిన. ఇక ముగ్గురం కలిసి అయితే బ్రష్ అయితే చేసేసినాం. వీడెప్పుడూ ఏదో ఒకటి మాట్లాడింది ప్రశాంతంగా ఉన్నాడు. ఇక ముగ్గురం అయితే ఫ్రెష్ అప్ అయినాం. స్నానాలు అయితే పూర్తయ్యాయి. తర్వాత పూజ అయితే కంప్లీట్ అయింది. పూజ చేసిన తర్వాత మేమైతే ఇక కొత్తగా రైస్ కుక్కర్ ప్లస్ మిక్సీ అయితే తీసుకున్నాము. గంగా కంపెనీ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి, వాడేటోళ్ళు ఎవరైనా ఉంటే. గంగా కంపెనీ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాం. మాకు రైస్ కుక్కర్ అయితే అసలు లేదు, మేము ఎప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. ఈ గంగా కంపెనీ అయితే ఇదివరకు వాడినాం మిక్సీ, కానీ ఖరాబ్ అయింది. చాయ్ అయితే ఇదివరకు తాగేదాన్నే కదా, ఇప్పుడు చాయ్ లేకుండా ఉండలేకపోతున్నా, అలా అయిపోయింది నా పరిస్థితి. ఇదైతే మండే మార్నింగ్ అండి. మండే 4 o'clock లేచి, మండే రోజు పూజ కదా అని నీట్గా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత, చేసుకున్న తర్వాత ఇక ఇంటి ముందైతే పేడ కలర్ పెట్టి అయితే అలుక్కున్నాను. ఎవరైనా సరే వారానికి ఒక 2 times అన్నా ఇంటి ముందు కలర్ జల్లి ముగ్గేసుకోవాలండి. ఇంటికాడైతే పేడ దొరుకుద్ది కాబట్టి పేడ, లేదా అన్నీ ఇప్పుడు బండలు అయిపోయినాయి కాబట్టి ఇట్లా కలర్ ఉంటుంది. మంచిగా 5 rupees పెడితే కలర్ వస్తుందండి, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. మంచిగా చల్లుకొని పచ్చగా ముగ్గు వేసుకొని, ముగ్గులు పసుపు కుంకుమ వేసుకుంటే వారెవ్వా ఎలా ఉండిపోద్ది చెప్పండి. ఇంకా చూడండి, నేనైతే ముగ్గు వేసేసి మంచిగా దీపాలు కూడా వెలిగించేసిన. నేను 4కి లేచేసరికి నా పూజ కంప్లీట్ అయ్యేసరికి తెల్లారిపోయింది అనమాట. ఇక మండే రోజు అయితే నా పూజ అండి. ఉదయం పూట నా శివయ్యని మంచిగా అలంకరించుకొని, మంచిగా అభిషేకం చేసిన, మంచిగా అన్నీ చేసిన అనమాట. చూడండి, లాస్ట్ కార్తీక సోమవారం అభిషేకం అయితే చేశాను. అభిషేకం కూడా చేశాను మంచిగా. ఇంకా ఇదైతే ఈవినింగ్ పూజ అండి. ఈవినింగ్ కూడా చేసిన. ఈరోజైతే నేను ఉపవాసం ఉన్నాను. మండే కాబట్టి మార్నింగ్ ఒక 2 ఇడ్లీ తిన్నాను అంతే. ఎందుకంటే మళ్ళీ కటిక ఉపవాసం చేయకూడదు కాబట్టి ఒక 2 ఇడ్లీ అయితే తినేసి, ఇక ఈవినింగ్ నైట్ దాకా ఇక ఇది నైట్ పూజనే, నైట్ దాకా ఉపవాసం అయితే ఉన్నాను. మళ్ళీ దీపాలు అన్నీ వెలిగించుకొని, ఇంకా మొత్తంలో వెలిగించాను, బయట వెలిగించాను, అన్నీ వెలిగించుకొని ఇక మళ్ళీ అదే ముగ్గు ఉంచకూడదని ఇక ఎత్తేసేసాను. మళ్ళీ ముగ్గు వేయడానికి ఇక టైం అయితే సరిపోలేదు. అప్పటికే 6:40 అయింది, లేట్ అయిపోయింది చాలా పూజకి. సాయంత్రం పూట గుడికి వెళ్ళాలన్న అన్నీ ఉందన్నమాట. గుడికి వెళ్ళాలనుకున్నా మండే రోజు. గుడికి అయితే వెళ్ళాను. ఇంకా చూడండి నా దీపాలు. గుడికి అయితే వెళ్ళాను, అటు శివాలయానికి అయితే వెళ్ళాను. మిర్యాలగూడలో శివాలయంలో మాత్రం మస్తు మంది జనాలు అయితే, ఫుల్ భక్తులు ఉన్నారు గుడిలో.
చాలా రద్దీగా ఉంది గుడి. ఇంకా చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఇంకా 360 ఒత్తులు అయితే మళ్ళీ వెలిగించారు. నేను కూడా వెలిగించాను. ఒక 360 ఒత్తి వెలిగించి మంచిగా దీపాలు అయితే ముట్టించి వచ్చాను శివాలయంలో. లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టికి చాలా అంటే చాలా 360 ఒత్తులు వెలిగించారు. మళ్ళీ ఈ అవకాశం పోతే దొరకదని, మళ్ళీ 1 ఇయర్ దాకా దొరకదు కదా కార్తీక మాసం అంటే. మళ్ళీ లాస్ట్ మండే ఫుల్ జనాలు, ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. చూడండి ఓం నమ శివాయ. ఇగో శివయ్య పార్వతీదేవి తల్లి చూడండి. తర్వాత ఆరతి అయితే తీసుకున్నాను. మంచిగా శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాను. శివాలయంలో మస్తు జనాలు ఉన్నారు. స్వాములు అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని భలే అన్నారు. చూడండి స్వాములు. తర్వాత నా ఉపవాసం అయితే ఇప్పటితోటే అయిపోయినట్టే. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ప్రసాదం అయితే శివయ్యది కాబట్టి తినేసిన. ఇక నేనైతే కుక్కర్ అయితే ఆన్ చేసిన. ఇక నాకు కొత్త వస్తువుకైనా 3 నామాలు పెట్టి ఆన్ చేయడం